మత్తయి 6:1 మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ యొక్క వచనము ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాం. దయచేసి మాకు కావాల్సిన జీవాహారం అనుగ్రహించి చూస్తున్న బిడ్డల్ని ఆశీర్వదించు తండ్రి. తండ్రి ప్రభా, ఈ సమయం అంతా నీ చేతిలోకి అప్పగిస్తున్నాం. నువ్వు మమ్మల్ని నడిపిస్తావని, మా అపరాధముల గురించి నీ పాసనలోకి వస్తున్నాం దేవా. అనేకమైన విషయాల్లో మేము తప్పిపోతూ ఉంటాం తండ్రి. కాబట్టి దయచేపించి మమ్మల్ని క్షమిస్తూ మాకు సహాయపడమని కోరుచున్నాం నాయన. నీకే ఘనత చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం, ఆమేన్. ఈ సమయంలో మనం ఈరోజు మన వాక్య భాగము వేషధారణ గురించి మనం ఈరోజు టాపిక్ చూసుకుందాము. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన విషయాలు కవర్ చేస్తూ కొండ మీద ప్రసంగంలో ఒక భాగము జాగ్రత్తలు కూడా మనకి చెప్పినట్లుగా చూస్తున్నాం. జాగ్రత్త పడుడి అనే పదాన్ని మనము ఈ యొక్క 6వ అధ్యాయంలో 3-4 సార్లు మనము వాటి గురించి చదువుతూ ఉంటాం. ఎందుకు జాగ్రత్త పడుడి అనే మాటని స్టేట్మెంట్ పలికిందంటే, మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త పడుడి అని మనకి చెప్పినట్లుగా చూస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలకి జాగ్రత్తలు ఇస్తారు. వీటి విషయంలో జాగ్రత్త, వాటి విషయంలో జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా బైక్ మీద పిల్లలు వెళ్తున్నప్పుడు స్పీడ్ వెళ్ళొద్దని జాగ్రత్తలు చెప్తా ఉంటారు. అలానే అనేకమైన విషయాల్లో జాగ్రత్తలు చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక డేంజర్ ఉన్నప్పుడు జాగ్రత్త చెప్తారు. దెర్ ఇస్ అ డేంజర్ అహెడ్. కాబట్టి ఆ డేంజర్ నీకు అపాయకరం కలుగచేస్తుంది కనుక నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడు. మనకి జాగ్రత్తలు ఏంటంటే, పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదమవ్వ చేసిన పాపానికి లోకమంతటికి శాపం వచ్చినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సిలువలో రక్తం కార్చి మనందరి కోసము ఆయన రక్తం చిందించి మన పాపములు కడుగుటకు ఆయన భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చి ఆయన నామంలో రక్షణ పొందిన బిడ్డలందరికీ కూడా పరలోక రాజ్యము ఈటకు భూమి మీదకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి క్రైస్తవులందరికీ కూడా రక్షణ పొందిన బిడ్డలని క్రైస్తవులు అంటారు కనుక రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా ఏం చేయాలి అనే జాగ్రత్తలు మనకు చెప్పాడు. మీరు ఆల్రెడీ నిలబడి ఉన్నారు, పడిపోకుండా ఉండకుండా జాగ్రత్త పడుడి. నిలబడిన వాడు పడిపోకుండా జాగ్రత్తగా నడుచుకోవటం అనేది ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ లైఫ్ షార్ట్ లైఫ్, చూస్తా చూస్తా అయిపోతుంది. ఎండ్ అనేది దగ్గరికి వస్తూ ఉంటది. పుట్టినదినాలు ఎవ్రీ ఇయర్ చేసుకుంటా ఉంటాం, సెలబ్రేట్ చేసుకుంటుంటాం. 2023 ఎంతో ఫాస్ట్ గా వచ్చేసింది. కరోనా టైంలో మనం ఎంతో భయపడి ఉంటాము, అది ఎంతో త్వరగా గడిచిపోయింది. ఆ గడియ కాలం అంతా పోయి ఇప్పుడు మనము 2023కి కూడా వచ్చేసినాం. సో ఇలాగా డేస్, ఇయర్స్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉంటది. చివరికి వచ్చేసరికి మన మరణం కూడా ఎంతో తొందరగానే దగ్గరికి వస్తూ ఉంటది. మరణించిన తర్వాత మనం వెళ్ళవలసిన స్థలం ఏంటి అనేది ఆలోచన కలిగి ఉండాలి క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కూడా. ఇటర్నల్ గా మనము అనగా నిత్యంగా ఒక స్థలానికి మనం వెళ్ళబోతున్నాం. నీతిమంతులుగా జీవించినప్పుడు అనగా దేవుని వాక్యాన్ని అనుసారంగా జీవిస్తూ, ఆయన కట్టడనుసారంగా నడుచుకుంటూ, ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ, ఏ విషయంలో కూడా మరి అజాగ్రత్త లేకుండా జాగ్రత్త పడినప్పుడు మన ప్రయాణము భూమి మీద ఫినిష్ అయిన తర్వాత మనకు వచ్చే జీవితం ఏంటంటే నిత్య జీవం. సో అందుకే భూమి మీద ఉన్నంత కాలం మనము నిర్లక్ష్యంగా జీవించడానికే కుదరదు. ఎందుకంటే ఆ నిర్లక్ష్యత నీకు నరకాగ్నిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నిలబడి మరి పడిపోయిన స్థితిలో ఉన్నావంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోయి దేవుణ్ణి వదిలేసి పాపం చేసి చివరికి నరకాగ్నిలో పడే అవకాశం ఉంటుంది. నిత్య నరకంలో నువ్వు సాతాన్ కోసం చేయబడిన నరకము, మరి నిత్య నరకము వాంతో కాలకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు కనుక మనము కూడా ఆయన లాంటి జీవితము జీవిస్తూ భూమి మీద మనకు ఒక మంచి మార్గాన్ని తెరిచాడు రక్షణ ద్వారా. కనుక పరలోక రాజ్యానికి వారసులగునట్లు అనేకమైన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అయితే వేషధారణ పాపంలో ఒక ఘోరమైన పాపము. వేషధారణ అంటే ఏంటంటే లోన ఒక రకంగా ఉండటము, పైకి ఒక రకంగా జీవించటం, దాన్ని వేషధారణ అంటారు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే 2 kinds ఆఫ్ పీపుల్ అని అనుకోవచ్చు. 2 రకాలైన జీవితము అని అనుకోవచ్చు. అంటే ఒక మాస్క్ పెట్టుకున్న లైఫ్ అని అనుకోవచ్చు. లోన వేరే విధంగా ఉన్న, పైకి మాత్రము నీ ఒక మాస్క్ లైఫ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే పైకి మాత్రం మనుషుల ఎదుట ఒక మంచి పేరు సంపాదించుకునే తలంపు ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హోలీ మ్యాన్ అని ఒక ఊర్లో ఒక ఆయనను ఎక్కువగా పిలిచేవారు. ఆయన ఎక్కువ శాతము ప్రతిదినం ఏం చేసేవాడు అంటే ఒక స్థలాల్లో కూర్చొని బూడిద పూసుకొని
ఆయన బాధపడుతూ ఆ దేశం గురించి ప్రార్థనలు చేస్తూ మరి ఆ విధంగా ఆ ఒక స్ట్రీట్ కార్నర్ లో ఒక చోట కూర్చొని ఉండేవాడంట. అయితే ఒకసారి ఒక టూరిస్ట్ వెళ్తూ 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 ఆయనను చూసి నీ ఫోటో నేను తీసుకోవచ్చా అని అడిగిండంట. అంటే ఆయన అన్నాడంటే ఓకే నువ్వు నా ఫోటో తీసుకోవచ్చు కానీ ఒక నిమిషం ఆగు అని చెప్పి బూడిదంతా ఇంకా కొంచెం నేను సెట్ చేసుకుంటా అని బూడిదంతా తీసుకొని ఇంకా సెట్ చేసుకొని ఇంకా కొంచెం పోసుకొని బూడిదే ఆ సెట్ రైట్ తీసుకొని ఫోటోగ్రాఫ్ తీసుకున్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే ఒక షో ఆఫ్ కోసము ఆయన అక్కడ చేస్తున్నట్టుగా అర్థమైపోయింది. రియాలిటీగా అనే బూడిద పూసుకొని దుఃఖపడి ఆ ఒక దేశం గురించి ప్రార్థన చేయటానికి కాదు కానీ ఒక మనుషుల ఎదుట ఒక షో ఆఫ్ కోసము చేస్తున్నట్టుగా చూసాం. దాన్నే వేషధారణ అని చెప్తా ఉంటాం. వేషధారణ అనేది క్రైస్తవులకు ఉండకూడదు. అది పాపము, ఘోరమైన పాపం. అందుకే మనము ఎలాంటి జీవితం జీవించాలి ఏంటంటే మనము దేవునికి చిత్తానుసారమైన సమస్తము ఒక ట్రూత్ఫుల్ లైఫ్ లో మనం ఉండాలి. ప్రార్థనలో వేషధారణ ఉండకూడదు, పాటలలో వేషధారణ ఉండకూడదు. మనుషుల కోసం కాదు పాడేది, నువ్వు దేవుని గణపరచడానికి పాడుతున్నావు కనుక భూమి మీద నువ్వు ఎన్ని రకాలుగా మనుషులు నీకు మెప్పియొచ్చు. మెప్పు కోసం ప్రయాసపడి పాటలు పాడుతుంటారు, రకరకాలుగా వీడియోలు తీస్తుంటారు, రకరకాలుగా మనుషులు ఒక మెప్పు కోసం ఎన్నో ప్రయాసాలు పాడొచ్చు. కానీ దేవుని కోసం హృదయంతో పాడే పాటలు ఉంటాయి. అది వేషధారణ లేకుండా ఉంటుంది. మనుషులకి కనిపించేలాగున అనేది మన నీతి క్రియలు చేయొద్దని చెప్తున్నాడు. ఆ వచనం ఎంత బాగా చెప్తుంది. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మీ నీతి కార్యము మనుషులకు కనిపించేటట్టుగా కాదు. సో సింగింగ్ లో వేషధారణ కాదు, ప్రార్థనలో వేషధారణ కాదు, ఇచ్చే విషయంలో వేషధారణ కాదు, బోధించే విషయంలో కూడా కొంతమంది వేషధారణ ఉంటది. మనుషుల దగ్గర ఒక గొప్ప పేరు సంపాదించుకోవాలనే బోధ చేస్తూ ఉంటారు. అందరూ శబాష్ అన్నప్పుడు ఎంతో గ్రేట్ గా ఫీల్ అవుతారు. వారి ముందు ఇంకొకరిని శబాష్ అంటే వారికి ఇంకా బాధ కలుగుతూ ఉంటది. ఎటు తిరిగి మనుషులు మెచ్చుకోవాలి, మనుషుల దగ్గర ఒక పెద్ద పేరు సంపాదించాలి అనే తలంపు ఏదైతుందో అది ఒక వేషధారణ లాగా బైబిల్లో మనకి ఈ మత్తయి సువార్త 6:1 ఈ మత్తయి 6లో గ్రేట్ విధంగా ఈ వేషధారణ గురించి ఈ యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో మనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. చారిటీ చేసేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే మనుషుల మెప్పు కోసము ఆ ఒక చారిటీ చేస్తూ ఉంటారు. కానీ నిజానికి దేవుడు కోరేది ఏంటి అంటే వేషధారణ లేని జీవితం. నీ సీక్రెట్ లైఫ్, నీ బయట లైఫ్ ఒకేలాగా ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. నువ్వు సీక్రెట్ గా ఎలా ఉన్నావో బయట కూడా ఎలా ఉన్నావో ఆ రెండు మ్యాచ్ అయినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడవి, వేషధారణ లేని క్రైస్తవుడవి. యేసు ప్రభు వారు మనం చూసినట్లయితే ఈ ఏరియాలో మనం జాగ్రత్త పడాలని చెప్పి మనకి ఈ విషయంలో బోధించినట్టుగా చూస్తున్నాం. 6వ అధ్యాయము 1-18 వచనాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దీని గురించి మనకి బోధిస్తూ వచ్చారు. ఆదికాండం నుంచి వేషధారణ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చివరి వరకు వేషధారణ అనేది ఎక్కడ మీరు ఆ మనుషులని, ఆ క్యారెక్టర్స్ ని కొంతమందిని మీరు చూసుకుంటూ రావచ్చు. 2వ వచనము, 5వ వచనము, 16వ వచనంలో ఈ వేషధారణని గ్రీక్ లో ఏమని పిలువబడ్డది అంటే హిపోక్రిటై అనే పదము ఉపయోగించబడ్డది. అంటే ఏంటంటే ఒక డ్రామా స్టేజ్ లో ఒక డ్రామా వేస్తూ రియాలిటీగా కాకుండా ఒక మాస్క్ వేసుకొని మనుషులు చూసి ఎంటర్టైన్ గా మనుషులు నిన్ను చూడటము అనేది ఒక గ్రీక్ పదంగా మనము చూస్తున్నాం. అనగా కనబడవలెనని అని అంటారు. ఓకేనా అండి? థియాతనియా అంటారు గ్రీక్ లో. అంటే అర్థమైందంటే చూసే మనుషుల ఎదుటను ఒక వేషం వేసుకొని నడుచుకోవటం అన్నమాట. దాని యొక్క మీనింగ్ ఆ విధంగా మనకి కాంబినేషన్ వస్తుంటది గ్రీక్ లో మనం చూసినట్లయితే. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది వేషధారణ. పాత నిబంధన గ్రంథం నుంచి తీసుకొని నూతన నిబంధన గ్రంథం నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాం. సౌలు అనుకుందాం ఎగ్జాంపుల్. సౌలు ఆయన ఒక వేషధారిగా జీవించాడు, చివరికి దేవుని ఉగ్రతను పొందుకున్నాడు. ఎందుకంటే దేవునికి అసహ్యం పుట్టించేది వేషధారణ. యెషయా గ్రంథంలో అనేకమైన వచనాలు ఉన్నాయి, చదువుకుంటూ పోతే అన్ని చెప్పడానికి టైం లేదు. కానీ అదే విధంగా ఆమోసు కూడా ఇశ్రాయేలు గురించి, వారి వేషధారణ గురించి మాట్లాడుతూ ఆమోసు ఎంతో చక్కగా అక్కడ రాస్తారు. మీ ప్రార్థనలు కూడా నేను వినను అని దేవుడు చెప్తాడు అక్కడ. మీరు తెచ్చిన కానుక కూడా నేను అంగీకరించను అని ఆమోస్ గ్రంథము చక్కగా వారి గురించి వివరిస్తాడు. ఎందుకంటే వారు వేషధారణతో అవన్నీ చేస్తున్నారు కనుక దేవుడు వారిని అసహించుకున్నాడు.
అలానే మనం చూసినట్లయితే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇంటూ న్యూ టెస్ట్మెంట్ వరకు ఇట్లాంటి వ్యక్తులను చూడొచ్చు. కొంతమందిని ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను. సౌలు ఆయన ఏం చేశాడు? మనుషుల మెప్పు కోసం జీవించాడు. సమయాలు వచ్చి దేవుడు నిన్ను రిజెక్ట్ చేశాడయ్యా సౌలు, ఇంకొక రాజును దేవుడు ఎన్నుకున్నాడు దావీదును అని చెప్తుంటే, సౌలు ఈ మాట మనుషులు ఎదుట చెప్పకు, వెంటనే మోకాలంగి ఆయన ప్రార్థన చేసి క్షమాపణ కోరుకొని సరిదిద్దుకొని దేవుని దగ్గర మళ్ళా సరి చేసుకోవాల్సిన సౌలు ఏం చేశాడంటే, అలా చేయకుండా మనుషుల దగ్గర నాకు ఈ విషయాన్ని తెలియచేయొద్దు అనే సమయాన్ని బతుకులు అడుకుంటాడు. అంటే దేని వెనక పడుతున్నాడు? ఆయన ఒక వేషధారి అయిపోయాడు. అంటే ఒక మనుషుల మెప్పు కోసము, మనుషులకి కనపరుచుకోవాలనే ఆయన నీతి క్రియలు చేశాడు. అందుకే దేవుడు చెప్పకుండానే ఆయన ఉపవాసం అనౌన్స్మెంట్ చేశాడు. మనుషుల మెప్పు కోసము దేవుడు ఆల్రెడీ విజయం ఇస్తానికి యుద్ధంలో అన్నాడు. ఈయన ఏం చేశాడు? ఉపవాసంతో నేను విజయం తెప్పించాను అని ఈయన ఘనత కోసము, మనుషుల మెప్పు కోసం ఈయన అనేకమైన నీతి క్రియలు చేయాలని ట్రై చేశాడు. సౌలు జీవితం పాడైపోయాడు. ఈవెన్ కయోను కూడా ఒక వేషధారియే బైబిల్లో మనం చూసినట్లయితే. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన కానుకలు హృదయపూర్వకంగా దేవునికి తేయలేదు. ఆయన ఏదో మంచి ఫార్మర్ అని చూపించుకోవడానికి ఏమేమి తీసుకొచ్చాడో, దేవుని దగ్గర ఏమేమి పెట్టాడో, కానీ ఏబేల్ మాత్రం ఒక శ్రేష్టమైన బలి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అబ్షలోము బైబిల్లో మనం చూడొచ్చు. 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. తండ్రిని వచ్చి ఎంతో ముద్దు పెట్టుకున్నాడు. నిజానికి తండ్రిని చంపాలని ఆశపడి ఆ సింహాసనాన్ని కోరుతున్నాడు. లోపల ఒక జీవితం ఉంది, పైకి మాత్రం తండ్రి దగ్గర ఒక డ్రామా వేస్తా ఉన్నాడు అబ్షలోము, ఒక వేషధారి. జోయాబును మనం చూడొచ్చు. జోయాబ్ అమాసాన్ని ఏం చేస్తాడు? కౌగిలించుకొని ఎంతో ప్రేమగా ఉన్నట్టు ఉంచి ఆయనని చంపేస్తాడు. ఎందుకు? ఒక వేషధారి, ఒక దొంగ ప్రేమని చూపిస్తాడు అక్కడ. వేషధారి. వీళ్ళందరూ కూడా వేషధారులు కనుక దేవుడు వారందరినీ డిస్ట్రాయ్ చేసేసాడు. ఎందుకంటే వేషధారణ అనేది అన్నిటికన్నా పాపంలో ఒక ఘోరమైన పాపం. ఈవెన్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ లో కూడా కొంతమంది ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. ఈవెన్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ మీరు చూస్తే జూడాస్ ఇస్కరియోత్ అందరికి తెలుసు. యేసు ప్రభు వారికి వచ్చి ముద్దు పెట్టి ఏదో ప్రేమను నటించాడు, కానీ నిజానికి ఆయన అప్పగించటానికే, యేసు ప్రభుని అప్పగించటానికే ఆయన ఆ ముద్దు పెట్టినట్టుగా చూస్తున్నాం. ఒక గొప్ప వేషధారి, హిపోక్రెట్. అలానే మనం కింగ్ హెరోదు చూడొచ్చు. హెరోదు రాజు కూడా ఆయన మరణం ఎంతో భయంకరంగా జరిగింది, మనందరికి తెలుసు. ఒక హెరోదు కూడా మనుషుల మెప్పు కోసము ఆయన సంభాషిస్తే మనుషులు గ్రేట్ గా ఫీల్ కావాల్సిందే. మనుషులు ఎదుట గ్రేట్ కోసము, ఆ నేమ్ కోసం పరిగెత్తిన హెరోదు రాజు, ఆయన జీవితం కూడా ఎండింగ్ అనేది చాలా డేంజరస్ గా ఉన్నట్టుగా చూస్తున్నాం. అననీయ సఫేరా అపోస్తుల కార్యం 5లో చర్చ్ లో ఫస్ట్ వేషధారులు ఎవరంటే అననీయ సఫేరా. ఒక అబద్ధపు జీవితం, ఏమి ఎరగనట్టు ముందుకు వచ్చేసి పేతురు దగ్గరకు వచ్చేసి మొత్తం ఇదే, మేము డబ్బులు అమ్మేసి మేము తెచ్చిన ఆస్తంతా ఇదే అని చెప్పి ఆ ఒక వేషధారణ భక్తిగా ఉన్నట్టుగా చూపించి ఏదో పెద్ద చారిటీ చేస్తున్నట్టుగా నటించారు, కానీ మరణశిక్ష పొందినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 8లో 9-24లో మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఆయన పేరు సీమోను అని చూస్తాం. గారడి విద్య గలవాడు సీమోను. ఆయన రక్షణ పొందినట్టు ఉన్నాడు, కానీ లోన ఆయన గారడి విద్యనే ఆయన ఫేక్ మిరకల్స్ చేయాలని ట్రై చేశాడు. మనుషులను ఎంతో మోసం చేసుకుంటూ వచ్చి చివరికి రియల్ మిరకల్స్ చూసినప్పుడు పేతురు దగ్గర నుంచి అది కొనుక్కోవచ్చేమో అని అనుకున్నాడు. చివరికి గుడ్డివాడు అయిపోయాడు. బ్రదర్ సిస్టర్స్, వీళ్ళందరూ కూడా ఈ వేషధారులుగా జీవించి వీళ్ళు ఏం చేశారంటే వారు దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు వీరిని విసర్జిస్తున్నాడు. యెషయా 9:17 వారందరూ భక్తిహీనులను దుర్మార్గులను అయి ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును, కాబట్టి ప్రభు వారి యవనస్తులను చూచి సంతోషింపడు. దేవుడు ఎప్పుడు వారి యందు సంతోషించడు. వారికి నేను కనికరము చూపను అన్నాడు ఆ వచనంలో. 65th చాప్టర్ ఐజయా 5th verse లో, వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. ఏం చేస్తారంట? దూరంగా ఉండేనే, మా దగ్గర రావద్దు, మేమెంతో పరిశుద్ధులము అని చెప్పుకుంటున్నారంట వీళ్ళు. మీరు నా నాసిక రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. ఏమంటున్నాడు చూసాడండి? దేవుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు వేషధారులైన మీరు, భక్తి ఉంది మా దగ్గర, మేము ఒక హోలీ పీపుల్, మీరందరూ హోలీ కాదు అని చెప్పుకునేవారు, దూరంగా ఉండండి మాకు అని చెప్పుకునేవారు, వారికంటే దేవుని యొక్క నాసిక రంధ్రంలో పొగవలే ఉన్నారంట. అంటే ఒకసారి ఊహించండి,
పొగ పెట్టారు ఇంటి బయట, నీ ఇల్లు మొత్తం పొగతో నిండిపోయింది, ఊపిరి కూడా నువ్వు పొగ వస్తుంది. అప్పుడు ఎంత ఎంత అనీజీగా, ఇరిటేట్గా, అనగా ఎంత ఎంత ఇబ్బందికరంగా నీకుంటది. నీవు ద్వేషిస్తావు అట్లాంటిది. ఆ కంటిన్యూస్ పొగ వలె ఆ వ్యక్తులంట దేవునికి ఆ విధంగా ఉన్నారంట. అంటే ఎంత డేంజరస్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. వేషధారులు అలాగా దేవుని దృష్టిలో ఉన్నారు. అందుకే క్రైస్తవ బిడ్డలు మనం జాగ్రత్త ఉండాలి. వేషధారులాగా మనం ఉండటానికి వీల్లేదు. యెషయా 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. భక్తిహీనులకు జనుల మీదికి నేను వారిని పంపెదను, దోపుడు సొమ్ము దాచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను. ఏమంటున్నాడు? శత్రువులకు ఆజ్ఞాపిస్తాను మీ మీదకి వచ్చేటట్టు అని అన్నాడు. వారు చేసే ఆ ఒక్క హిపోక్రసీని చూసి, వేషధారణ చూసి. యోబు 15:34 కానీ యోబు 18 కానీ సివియర్ పనిష్మెంట్ వేషధారులకు వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఉగ్రత అనేది వేషధారులకు వస్తాయి అని చెప్పుకుంటా వస్తున్నాడు. వీరు ఎట్లాంటి వ్యక్తులుగా వివరించిందంటే, ఒక వూల్ఫ్స్ అంటారు, అంటే ఒక తోడేళ్ళు లాగా. ఒక తోడేళ్ళు అంట ఒక మంచి క్రొవ్విన గొర్రెని ఎత్తుకపోదాం అనుకుందంట. కాబట్టి అది ఏం చేసిందంటే, తోడేళ్ళలాగా వెళ్తే గొర్రెలని పారిపోతాయి అని తెలిసి మెల్లిగా గొర్రె బొచ్చును మొత్తం కవర్ చేసేసుకుంది. కవర్ చేసుకొని స్లోగా మందలోనికి వెళ్ళిపోయి వెతకటం మొదలు పెట్టిందంట. రాత్రి అయిపోయి అన్ని గొర్రెలు పడుకున్నప్పుడు స్లోగా గొర్రెల మధ్యలో గొర్రెలాగా వెళ్తూ తోడేలు మంచి క్రొవిన ఆ ఒక గొర్రెని హఠాత్తుగా పట్టుకొని బయటికి లాక్కొని వచ్చింది. అలానే ఈ యొక్క వేషధారులు కూడా గొర్రె బొచ్చు కప్పుకున్న తోడేలు భక్తి గల వారిని మోసపరచవచ్చు. వారు మోసపోయి చివరికి వారు నశిస్తారు, ఇతరులని దేవుని నుంచి దూరంగా నడిపిస్తారు. బ్రదర్స్ సిస్టర్స్, అందుకే మనము వేషధారులుగా జీవించడానికి వీల్లేదు. దేవుడు మనకు స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. మనం ఎలాంటి జీవితం జీవించాలంటే ఒక ట్రూత్ఫుల్ లైఫ్ దేవుడు కోరుతున్నాడు. మత్తయి 6లో బ్రీఫ్ గా నేను ఇవన్నీ కొన్ని ఒక 3 విషయాలు నేను కవర్ చేస్తాను వేషధారుల గురించి. ఒక 3 ఏరియాస్ ని, ఒక 3 పాయింట్స్ మాత్రం చూసుకుందాం ఈరోజు. 6వ అధ్యాయంలో వేషధారణ గురించి వార్నింగ్ ఇస్తూ క్రైస్తవులకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మొదటి వచనం మరొకసారి చూసుకుందాము. ఏమన్నాడు? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త. ఏ నీతి కార్యం ఉన్నను అది సీక్రెట్ గా ఆ నీతి కార్యం ఉండాలి. మనుషుల కోసము నీతి కార్యాలు చేయదు. 2వ వచనం వచ్చేసరికి ఏం చెప్తుందో చూద్దాం. కావున, ఇక్కడ ధర్మం గురించి మాట్లాడాడు. కావున నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఫస్ట్ ఏరియా కవర్ చేస్తా ఉన్నాడు. ఫస్ట్ నీతి కార్యాలు అన్నాడు. సెకండ్ ఏమంటున్నాడు తెలుసా అండి? ధర్మం చేసేటప్పుడు, ఓకేనా అండి, కొంతమంది చారిటీ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దగా బూర ఊది అనేకులు దాన్ని చూసి అబ్బా ఎంత గ్రేట్ వర్క్ చేస్తున్నాడని అని చెప్పి ఒక పెద్ద పేరు సంపాదించుకోవటానికి కొంతమంది ఒక నిజమైన హృదయం లేకుండా ఇలాంటి మనుషుల మెప్పు కోసం చేసేవారు ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, పరిశీలు ఆ విధంగా చేస్తున్నారు, అలాగా మీరు ఉండొద్దు, మీరు బూర ఊదించొద్దు అంటున్నారు. వేషధారులు అలా చేస్తారు. వారు ఏం చేస్తారంట? బూర ఊదించి, ఓకేనండి, మనుషులందరూ చూసేటట్టుగా ఆ చారిటీ చేస్తారు. బైబిల్లో యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, నువ్వు బూర ఊదించొద్దు, ఊదించకుండా నువ్వు సీక్రెట్ గా నీ చారిటీ చేయమన్నాడు. వారికి వారి ఫలం దొరికిందంట. వారి ఫలం మనుషులు ఘనతనే, దేవుడు ఏమి ఇయ్యాడు వాళ్ళకి. మనుషుల దగ్గరే లోకంలోనే వారి ఘనత, అంతే, దాంతో క్లోజ్. దాని తర్వాత ప్రభు దగ్గర నుంచి అయితే వారు ఏమి పొందుకోరు. చివరికి పరలోక రాజ్యం కూడా వేషధారులు వెళ్ళారని బైబిల్ చెప్తుంది. అందుకే నువ్వు ఏ చారిటీ చేసినా క్రైస్తవ బిడ్డలు జాగ్రత్త ఉండాలి. సీక్రెట్ గా నీ చారిటీ వర్క్ నడవాలి. సీక్రెట్ గా నువ్వు సహాయం చేయటం నేర్చుకోవాలి. మనుషుల మెప్పు కోసం అనే మైండ్ నీకు వచ్చిందంటే నువ్వు నిలబడిన పరిస్థితి నుంచి పడిపోయిన స్థితిలో ఉన్నావు. కాబట్టి నువ్వు ఎంతో జాగ్రత్తగా నువ్వేం చేయాలంటే ఆ ఒక్క పనిని సీక్రెట్ గా నువ్వు చేసుకోవాలి. అప్పుడు సీక్రెట్ గా చూసే దేవుడు నీకు గొప్పగా ప్రతిఫలం ఇస్తాడు.
రెండో ఏరియా ఇంకొకటి కవర్ చేస్తే ఏమన్నాడంటే, ఇంకొక భాగము అదే 6వ అధ్యాయము 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఇప్పుడు ప్రేయర్ గురించి మాట్లాడాడు. ప్రేయర్ చేసేటప్పుడు అంటే వేషధారణ ఉండొద్దంట. ఏమంటున్నాడు తెలుసా అండి? మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. మనుషులకి కనిపించాలి అనేది చాలా ఇష్టం అంట వాళ్ళకి. అందుకే వారి ప్రేయర్ లైఫ్ అంతా బయటనే ఉంటుంది, ఇంట్లో ఏముండదు ప్రేయర్ లైఫ్. వాళ్ళు ఏం చేస్తారంటే వీధులలో తిరుగుతూ, ఓకేనా అండి, ఇక్కడ రాస్తుంది కరెక్ట్ గా, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం అంట. అట్లా చేయాలి, పరిగెత్తుతుంటారు, ఓకేనా అండి, వేషధారులు. మనుషులు చూసి అబ్బా ఎంత గ్రేట్ ప్రేయర్ చేశారండి, మనందరికన్నా భక్తిపరుడు అని ఒక గొప్ప పేరు వచ్చేస్తుంది. పేరు రావచ్చు, పరలోకం పోగొట్టుకోవచ్చు, అంతే. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అందుకే ఈవెన్ ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఎంత షార్ట్ అండ్ స్వీట్ ఉంటే అంత మంచిది. మనుషుల ఎదుట ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు చేసేటప్పుడు నువ్వు ఎంతసేపు చేసుకో, నైట్ అంతా చేసుకో, డే అంతా చేసుకో, అది నీకు దేవునికి సంబంధం. కానీ మనుషుల దగ్గర ఉన్నప్పుడు మెప్పు కోసం చేసే ప్రార్థనలు, అలాంటి వ్యక్తులు ఉంటారు కనుక అలాంటి వ్యక్తుల లాగా మనము ఉండకూడదు. నీ ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడటం కనుక నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు కనుక ఎంతో భక్తితో, భయముతో, వణుకుచు, తగ్గించుకొని సూటిగా హృదయాన్ని విప్పి దేవునికి చెప్పాల్సిందే నువ్వు చెప్పాలి. దేశం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవునికి చెప్పాలి. వ్యక్తిగతమైన అవసరతల గురించి ప్రార్థన చేసినప్పుడు వ్యక్తిగత అవసరతల కోసము దేవునికి చెప్తూ ఉండాలి. ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఇతరుల గురించి చక్కగా దేవునికి వివరించాలి. కొంతమంది ఏమనుకుంటారంటే మనుషుల మెప్పు కోసం ఎంతో గట్టిగా ప్రేయర్ చేస్తే అబ్బా ఏం చేశాడండి అనే గ్రేట్ పేరు వస్తుంది అని గట్టిగా కేకలేస్తూ ప్రేయర్ అనేది చేస్తూ ఉంటారు మనుషుల మెప్పు కోసం. కొంతమంది రియాలిటీగా చేయొచ్చు వారు ఆవేశంతో, కొంతమంది నటన కూడా ఉంటది. దేవుడు ఎవరైతే నటన చేసేవారు ఉంటుందో దాని వేషధారణ ఉంటది. కాబట్టి దేవుడు అట్లాంటి వారికి వారి వలెను ఉండొద్దు అని చెప్తున్నాడు. వారు వారి ఫలము పొంది ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆ విధంగా మనం ఉండకూడదు. నెక్స్ట్ ఇంకొకటి 16th verse లో చెప్పాడు, మూడోది, మీరు ఉపవాసం చేయనప్పుడు, ఇప్పుడు ఫాస్టింగ్ గురించి చెప్తున్నాడు, వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. ఫాస్టింగ్ చేసేటప్పుడు అంట కొంతమంది ముఖం పెట్టుకొని ఉపవాసం చేస్తున్నా నేను నీ లోకం అంతటికి ప్రచారం చేసుకుంటారు. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. మనుషుల కోసమే వికారం చేసుకుంటారంట ముఖాన్ని. అంటే మనుషులు చూసి అబ్బా ఎంత గ్రేట్ అండి, నేను చేయలేని ఫాస్టింగ్ అయినా చేయగలుగుతున్నాడు, అలా నంబర్లు పెట్టుకొని చెప్తారు, నేను ఇన్ని రోజులు ఉపవాసం చేశాను నీకన్నా గ్రేట్ నేను జీవితాంతము సంవత్సరం ఇన్ని దినాలు ఉపవాసం చేస్తున్నా, ఆయన మనుషుల ఘనతనే నీకు వచ్చేది, అంతే. మనుషులు గ్రేట్ అన్నారంటే అయిపోయింది నీ పరిస్థితి. ఉపవాసం అనేది వ్యక్తిగతంగా నువ్వు సీక్రెట్ గా దేవునికి చేయాల్సినది విషయం. ఒకవేళ దేశం అనౌన్స్ చేస్తే అది వేరే సంగతి, సంఘం అనౌన్స్ చేస్తే ఒక వేరే సంగతి. కానీ ఉపవాసం అనేది ఒక సీరియస్నెస్ ఉంటుంది, ఒక అవసరత కోసం ఉంటుంది. మొర్దెకాయి ఎస్తేర్ రాణి దేశం అందరు కలిసి ఇశ్రాయేలులు ఒక ఉపవాసం పలికారు. ఎందుకు పలికారు ఉపవాసం? దానికి ఒక కారణం ఉండే. ఏంటి ఆ కారణం అంటే వారికి ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది, మరణం అనే ఒక రూల్ అనేది వచ్చింది. ఇశ్రాయేలులు అందరిని యూదులని చంపడానికి ఒక రూల్ తీసుకొచ్చాడు హామాను. ఒక డేట్ ఫిక్స్ చేశారు, ఒక టైం ఫిక్స్ చేశాడు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే మొర్దెకాయను ఎస్తేరు ఉపవాసంతో దేవుని దగ్గర తగ్గించుకునే దినం. నిజమైన హృదయంలో నీ బాధని దేవునికి తెలియజెప్పే దినాలు అవి. అలా ఉండి వాళ్ళు ఏం చేశారంటే దేవుని దగ్గర ఏడ్చారు, ప్రభువా మాకు సహాయం చెయ్యు. ఒక కారణం ఉండే ఉపవాసానికి. ఈరోజు కారణం ఉండదు, ఏముండదు, మనుషుల మెప్పు కోసము ఉపవాసాలు చేస్తూ ఉంటారు. దేనికి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కొంతమంది అంటారు లోకం అందరు చేస్తున్నారు కాబట్టి కనుక ఇట్స్ ఎ సీజన్, నేను కూడా ఈ సీజన్ లో చేస్తానంటారు. వారి ఫలం వారు దొరికి ఉందంట, వారికి చెప్తుంది బైబిల్ చెప్తుంది. నేను ఉపవాసం చేసినప్పుడు నినివే పట్టణస్థులు ఏం చేశారు? గోనెస పట్టు ధరించుకొని బట్టలు చించుకొని ఏడ్చి మారుమనసు పొందారు. పౌలు భక్తుడు 3 దినాలు ఉపవాసం చేసినప్పుడు ఎంతో కన్నీరు కారుస్తున్నాడు. మారుమనసు పొందితే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటా ఉన్నాడు. ఒక కారణము, ఒక మారుమనసు కోసము, ఒక కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏడవటానికే వారు కూర్చున్నారు, అంతేకాని మెప్పు కోసం కాదు.
మనుషులు చూసి ఓ గ్రేట్ గా చేశారు వీళ్ళు ఉపవాసం. వీరు జవాబు పొందుకోవడానికి 40 కాదు, 50 కాదు, 60 దినాలు చేయలేదండి. 3 days, 2 days, 3 days లేకపోతే 21 days అలా చేసుకొని దేవుని దగ్గర నుంచి వెంటనే జవాబులు పొందుకున్నారు. బ్రదర్స్, సిస్టర్స్, కొంతమంది ఉపవాసము మనుషులకి కనిపించేలాగా చేయాలని ట్రై చేస్తారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అట్లుండద్దంట. మనం దుఃఖంగా కనిపించొద్దు, మనుషులు చూసి మెచ్చుకునేటట్టు. నువ్వు ముఖం కడుక్కొని చక్కగా ఫ్రెష్ గా, అసలు మనుషులు గుర్తుపట్టొద్దు నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు. నువ్వేం చేయాలి? సీక్రెట్ గా దేవుని దగ్గర నీకు తెలిసేటట్టుగా నువ్వు ఉపవాసం చేసుకోవాలి. వారి తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇలాంటి వ్యక్తుల వారి ఫలము పొంది ఉన్నారని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కనుక ఇలాగ 6వ అధ్యాయంలో 1 నుంచి 15 చదువుకుంటూ వస్తే గ్రేట్ వార్నింగ్స్ అనేది కొండ మీద ప్రసంగంలో మనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాడు. కనుక యేసుప్రభు బిడ్డలైన మనము ఏం చేయాలి? అన్ని విషయాల్లో మనము వేషధారణకి దూరంగా ఉండాలి. నువ్వు ఏది చేసినను ఒక సత్యమైన విధమైన జీవితాన్ని నువ్వు మనుషులకి చూపించాలి. దేవుడు అలాంటి వ్యక్తులని ఆశీర్వదిస్తాడని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 23 అయితే ఏం చెప్తుందంటే, ఇట్లాంటి వ్యక్తులకి, వేషధారుల కంటే అసలు పరలోక రాజ్యం లేదు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఫరిసీయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యంను మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు. వీళ్ళు పరలోక రాజ్యానికి ప్రవేశించారంట, ప్రవేశించే వారిని కూడా వారు ప్రవేశించకుండా తప్పుడు మార్గంలో తీసుకెళ్ళిపోతారంట. చూస్తున్నారండి వేషధారుల గురించి ఎలా క్లియర్ కట్ గా దేవుడు చెప్తున్నాడు. 23 మత్తయిలో కూడా చాలా మాటలు వేషధారుల గురించి మాట్లాడారు. వారు మనుషుల ఎదుట కనిపించడానికి ఎన్ని డ్రామాస్ వేస్తారో మనం అక్కడ చదవచ్చు. వారు నటన చదవచ్చు. చాలా మంది అన్నిటికీ నటన చేస్తూ ఉంటారు. వివాహానికి నటన చేస్తారు, అధికారుల ముందు నటన చేస్తారు, ఉద్యోగం వస్తే బాసెస్ ముందు నటన చేస్తుంటారు, పిల్లల ముందు నటన చేస్తూ ఉంటారు. లోపల ఇంకొకటి ఉంటుంది, బయటకు ఒక రకంగా కనిపిస్తారు. కొంతమంది సంఘంలో ఎంతో భక్తిగా కనిపిస్తారు, సంఘం బయట వారి జీవితం వేరుగా ఉంటుంది. అదే నోటితోటి దేవుని గణపరుస్తుంటారు, మరి అదే నోటితో బయటికి వెళ్ళినప్పుడు వారు దేవునికి విరుద్ధమైన అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు. ఎంతో భక్తి గల వారుగా ఉంటారు, కానీ లోన మాత్రం భక్తి లేని పరిస్థితి ఉంటుంది. ఎంతో చక్కగా టాలెంటెడ్ గా మెసేజ్ ఇచ్చినట్టు కనిపిస్తారు, కానీ లోపల వారికి ఆ విధేయత అనేది ఉండదు. పరిశీల అదే పని చేసేవారు. అదే 23లో చెప్పుకుంటూ వచ్చారు. మీరు చెప్తారు, ఆజ్ఞలు చెప్తారు, కానీ మీరు చేయరు అని వేషధారణ గురించి చెప్పాడు. బ్రదర్, సిస్టర్స్, వేషధారణ భయంకరమైన డేంజరస్ సిన్. అందుకే మనం ఏం చేయాలి? వేషధారణకి దూరంగా ఉండాలి. ఎలాంటి జీవితం దేవుడు కోరుతున్నాడు తెలుసా? హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం. లివిటికస్, లేవీయులు 11:44 కానీ, 1 పేతురు 1వ అధ్యాయం 16 కానీ, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్తమైన ప్రవక్తన అంట. నీ ప్రవక్తన అంతా అంటే నీ ప్రతి స్టెప్, ఎవ్రీ స్టెప్ యూ టేక్, ప్రతి స్టెప్ నువ్వేం చేయాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. ఓకేనండి? నువ్వు ఏ అడుగేసినాను, ఓకేనండి, పరిశుద్ధమైన జీవితం కోసమే నువ్వు ప్రయాసపడాలి. నీ మాట, నీ చూపు, నీ తలంపు, నీ హృదయము. నువ్వు ఎదుటి వారితో పలకరించినప్పుడు ఒక రకంగా తిట్టుకుంటూ బయట పలకరించేవారంట. అట్లాంటి వేషధారణ పరలోకానికి వెళ్ళారండి. క్రైస్తవులకి తగదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. పేతురులో చెప్తున్నాడు, పాత నిబంధన లేవీలో చెప్తున్నాడు. కాబట్టి మనం నిత్య జీవానికి వెళ్ళాలని కోరితే మనం ఎప్పుడు కూడా నిత్య జీవాన్ని గురించే మన మనసు ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టకూడదు. పరలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచాలి. యవనస్తులు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచినప్పుడు భూమి మీద మనుషుల కోసం జీవిస్తూ ఒక వేషధారణ జీవితంలో ఉంటారు. తల్లిదండ్రులను మోసం చేస్తారు, సంఘాన్ని మోసం చేస్తారు. వాళ్ళ హృదయంలో డీప్ ఇన్సైడ్ మోటివ్ డిఫరెంట్ గా ఉంటది, కానీ రియాలిటీ భక్తి వారి లోపల కనిపించదు. కాబట్టి వాళ్ళు లోకానుసారమైన జీవితం కోసం పరిగెత్తుతుంటారు. ఎందుకంటే వారికి ఒక సీరియస్నెస్ లేదు. అలానే ఎవరైనా క్రైస్తవులు ఒక సీరియస్నెస్ లైఫ్ లేదో వారు వేషధారణ జీవితంలోనే నడుస్తారు. సో బీ సీరియస్ అండ్ బీయింగ్ హోలీ. పరిశుద్ధమైన జీవితం కోసం సీరియస్ ఉండాలి మనం. ఎందుకంటే ఇటర్నల్ లైఫ్ ఇస్ సీరియస్. నిత్య జీవం సీరియసే, నరకం కూడా సీరియసే, మరణం కూడా సీరియసే. ఆగవు ఇవి. నీ మరణం ఆగదు నువ్వు ఎంత ట్రై చేసుకున్నా. దేవుని కృప ఉంటే పీస్ఫుల్ గా మరణిస్తావు.
80 ఉండొచ్చు, 90 ఉండొచ్చు. దేవుని దయ లేకపోతే ఈ మధ్యలోనే మరణించొచ్చు. ఆజ్ఞ అతిక్రమము పాపం అని దేవుడు చెప్పాడు. ఆజ్ఞని పాటించకుండా నువ్వు ఒక ఇష్టం ఉన్నట్టు జీవిస్తే ఎక్కడ పోతున్నావు నువ్వు? నీ లైఫ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? బైబిల్ చెప్తుంది మరణం గ్యారంటీకి. మట్టితో దేవుడు తయారు చేస్తాడు, మట్టిలోనే కలుస్తావు. గ్యారంటీగా నీ శరీరం మట్టిలో కలవబోతున్నావు రోజు. నో వన్ కెన్ స్టాప్ ఇట్. అంతే. అలానే ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఒక స్థలానికి వెళ్తుంది. ఆత్మకు మరణం లేదు. ఆత్మకే నొప్పి, బాధ, కష్టము సమస్తము, శరీరానికి కాదండి. ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు శరీరాన్ని నువ్వు గట్టిగా కొట్టినా కూడా ఏమి దెబ్బ తగలదు, ఎందుకంటే ఆత్మకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈ ఆత్మ ఒక స్థలానికి వెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు యేసుప్రభు దేవుడి కుమారుడని నమ్మి విశ్వసించి నీ పాపాలు కడిగేసుకొని నీటి ద్వారా బాప్టిజం ద్వారా క్రైస్తవుడిగా అయినప్పుడు నువ్వు నిలబడ్డావు, క్రీస్తుని ధరించుకున్నావు. ఇక నువ్వు బ్యాక్ స్టెప్ వేయకూడదు. వేషధారణ జీవితంలో ఉన్నావంటే నువ్వు రక్షణని పోగొట్టుకొని నరకాగ్లోకి త్రోయబడతావు. ఇద్దరు వ్యక్తులు నరకానిలో పోతారు. రక్షణ లేనివాడు నరకానికి వెళ్తాడు, రక్షణ పొంది పాపం చేసేవాడు కూడా నరకానికి వెళ్తాడు. అందుకే పరిశుద్ధమైన జీవితము ఉండాలి. ప్రేమిస్తే నీ భార్యని నిజమైన ప్రేమ చూపించు. వేషధారణ ఇంట్లో ఒక రకంగా బయట ఒక రకంగా కాదు. భర్తను ప్రేమిస్తే విధేయత చూపిస్తే రియాలిటీగా ఉండాలి. నీ విధేయత నీ కుటుంబంలో రియాలిటీ ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. అది దాని ద్వారానే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. బట్ వేషధారులకి శ్రమ, వారు ఉగ్రతని తప్పించుకోలేరు. చివరికి మరణించిన తర్వాత నరకాగ్ని కూడా తప్పించుకోలేరు. అందుకే మన లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కనుక వీ షుడ్ లివ్ వెరీ కేర్ఫుల్లీ ఎవ్రీ డే. ఎందుకంటే వెన్ లైఫ్ ఎండ్స్ నువ్వేం చేయలేవు. నేను బ్యాక్కి వెళ్ళి నేనేదో చేయగలుగుతాను అంటే కుదరదు. ఇంకా అయిపోయినాయి. నీ చాప్టర్, నీ బుక్ క్లోజ్. నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు ఒక స్థలానికి వెళ్తావు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనము క్రైస్తవ బిడ్డలైన మనం బ్రదర్స్ సిస్టర్స్, చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే అనేకమైన విషయాల్లో దేవుడు జాగ్రత్తలు చెప్పాడు. వేషధారణ విషయం అయితే జాగ్రత్తలు చెప్పాడు. బివేర్ అని ఇంగ్లీష్ లో చెప్పాడు. మీరు జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే తెలియకుండానే వేషధారంలో పడిపోయి దేవుని నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు నువ్వు ఆల్రెడీ ఉన్నట్లయితే ఈరోజు దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. ఎందుకంటే ఇక్కడ నుంచి అన్నా నువ్వు ఒక మంచి లైఫ్ జీవించడానికి దేవుడు మార్గం ఇస్తాడు. నినివేకి కొత్త స్టార్ట్ ఇచ్చాడు. మళ్ళీ దేవుడు పాత అన్ని మర్చిపోయాడు. దేవుడు ఒక న్యూ స్టార్ట్ ఇచ్చాడు నినివే పట్టణస్తులకి. అలానే బైబిల్ మనం చూస్తే దావీదుకి ఒక న్యూ స్టార్ట్ ఇచ్చాడు మారుమనసు పొందినప్పుడు. ఈవెన్ యోనాకి కూడా న్యూ స్టార్ట్ ఇచ్చి మళ్ళీ అన్నాడు వెళ్ళు నినివేకి అని. సో యోనాకు కూడా ఆయన చేసిన అన్ని మర్చిపోయి దేవుడు మారుమనసు పొందినప్పుడు న్యూ స్టార్ట్ ఇచ్చాడు. సౌలు పౌలుగా మారినప్పుడు ఒక న్యూ స్టార్ట్ ఇచ్చాడు. బ్రదర్ సిస్టర్స్, ఈరోజు నీ జీవితానికి కూడా ఒక కొత్త మలుపు రావచ్చు. దేవుడిస్తాడు. నువ్వు మారుమనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ దేవుని కోసం జీవించినప్పుడు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ వాక్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం మా హృదయంలో నాటి ఫలింపజేతండి. భూమి మీద జీవించే మేము నీ కోసం జీవించటకు సహాయపడు. పరిశుద్ధులుగా జీవించటకు సహాయపడు. అపవిత్రమైనది నువ్వు కోరవు, పవిత్రమైనది నువ్వు కోర్చున్నావు. కనుక ఆ ఒక పవిత్రమైన జీవితాన్ని మాకు అనుగ్రహిస్తావని. యు ఆర్ హోలీ, సో హెల్ప్ us to be also holy. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నీకే కృతజ్ఞత చెల్లిస్తూ నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని 100 60 30 ఆశీర్వదిస్తావని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.